గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు ఉండాలంటే మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి. శానిటేషన్ వర్కర్ వచ్చినప్పుడు మనం కూడా ఉండి వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం, లేకపోతే ఇష్టానుసారంగా డ్రైన్స్ లో వేసిన తర్వాత కూడా ఆ డ్రైన్స్ తాలూకా ప్రాబ్లం మళ్ళీ ఒక నెల 2 నెలలు అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అద్దంలో ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉంటుంది. రోడ్డు మీద చూస్తే అందరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందుకనే మన దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని ఈ స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వర్యులు స్వప్న గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గుండెశంకర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలి. కాకుండా నిరంతరం ప్రతిరోజు 24 గంటలు మన మైండ్ లో ఉంటాం. స్వచ్ఛంగా మన చుట్టూ పరిసరాలు ఎప్పుడు కూడా మనకి అలవాటు చేసుకొని మీరు కూడా ఎక్కడైనా సరే పరిసరాల్లో ఉండే భారతదేశం దాన్ని ఏ రకంగా మనం తీర్చిదిద్దగలమని మీరు కూడా ఈ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ప్రధానమైనటువంటి